హర్యానాలో ఈ ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. క్రూషియల్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్. ఎందుకంటే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గిన నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సో అందువల్ల ఒక రకంగా నెక్స్ట్ 5 yearsకు బ్యాటిల్ గ్రౌండ్ను ప్రిపేర్ చేసే అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవి. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఆ తర్వాత బీహార్, ఢిల్లీ, ఇలా ఉత్తరప్రదేశ్, ఇలా ఎవ్రీ ఇయర్ కీలకమైన ఎలక్షన్ జరుగుతూ ఫైనల్గా 2029కు వెళ్తాయి. సో అందువల్ల ఈ లోక్సభ ఎలక్షన్స్లో మోడీ బలం, బీజేపీ బలం తగ్గిన కాంటెక్స్ట్లో ఇండియా కూటమి బలం, కాంగ్రెస్ బలం పెరిగిన నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు. అందువల్ల అందులో హిందీ స్టేట్స్లో కీలకమైనది హర్యానా. సో వివిధ మహారాష్ట్ర, జార్ఖండ్లో జరగబోయే రాజకీయ పరిణామాలు ఏంటి నేను ఇన్ఫర్మేషన్ వస్తున్న కొద్దీ మీతో షేర్ చేసుకుంటాను. హర్యానాలో ఏం జరగవచ్చు అనే దానిపైన ఒపీనియన్ పోల్ అంటే సర్వే, పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడైంది. సో ఈ సర్వే ఒక రకంగా లోక్సభ ఎలక్షన్ ట్రెండ్ను తెలియజేస్తుంది. లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ హిందీ స్టేట్స్లో దెబ్బతిన్నది, యూపీ, హర్యానా, అలాగే రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో దెబ్బతిన్నది. ఇప్పుడు ఈ ఎన్నికలో కూడా చాలా క్లియర్గా బీజేపీ దెబ్బతినే వాతావరణం కనబడుతోంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ 40 సీట్స్ మాత్రమే గెలుచుకుంది. వాస్తవంగా 2019 లోక్సభ ఎలక్షన్స్లో 10కి 10 సీట్లు గెలుచుకుని బీజేపీ భారీ ఓటింగ్ తెచ్చుకుంది. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేవరకు భారీగా బీజేపీ ఓటింగ్ పడిపోయి 40 సీట్స్కే కన్ఫైన్ అయింది. కాంగ్రెస్కు 31 సీట్స్ వచ్చాయి, జననాయక జనతా పార్టీకి 10 సీట్స్ వచ్చాయి. దీంతో బీజేపీ, జననాయక జనతా పార్టీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి. లోక్సభ ఎలక్షన్స్కు ముందు ఈ రెండు పార్టీలు విడిపోయాయి. కారణం లోక్సభ ఎలక్షన్స్లో 10కి 10 సీట్లు బీజేపీ ఉన్నాయి కనుక జననాయక జనతా పార్టీకి సీట్లు ఇవ్వటానికి బీజేపీ నిరాకరించడంతో రెండు పార్టీలు విడిపోయాయి. సో ఆ తర్వాత మనోహర్ సింగ్ ఖట్టర్ను కూడా తొలగించారు. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉందని ఆయన కేంద్ర క్యాబినెట్లోకి వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో నయీబ్ సింగ్ సైని అని మరో ఓబీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా బీజేపీ నియమించింది. బీజేపీ ఇక్కడ ప్రధానంగా నాన్ జాట్ సోషల్ పోలరైజేషన్ను నిర్మించి ఎన్నికల్లో గెలుస్తూ ఉంటుంది, ముఖ్యంగా ఓబీసీ ఓటర్లు. అందుకే సైనిని కూడా నియమించడంలో ఉద్దేశం అది. కానీ ఇప్పుడు జరగబోయే పరిణామాలు చూస్తుంటే బీజేపీకి గుడ్ న్యూస్ అయితే లేవు. ఈ పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే దిశగా ట్రెండ్స్ కనబడుతున్నాయి. 43 to 48 సీట్స్ కాంగ్రెస్కి రావచ్చని అంచనా. ఎందుకంటే హర్యానా అసెంబ్లీలో 90 సీట్స్, 90 సీట్లు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు 2019లో 31 సీట్లు, 31 సీట్స్ కాంగ్రెస్కి వచ్చాయి. ఈసారి ఏకంగా కాంగ్రెస్ సీట్లు 43 to 48కి పెరగచ్చని, అంటే దాదాపు స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అధికారంలోకి వచ్చే సూచన కనబడుతుంది. ఓటింగ్ పర్సంటేజ్ రీత్యా చూసినా భారీ పాజిటివ్ స్వింగ్ కాంగ్రెస్ వైపు కనబడుతోంది. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కు 28% ఓటింగ్ వచ్చింది. ఈసారి ఏకంగా 44% ఓట్ రావచ్చని అంచనా, అంటే 16% ఓటింగ్ పెరగబోతోంది అని. అలాగే బీజేపీకి 2019లో 36% ఓటు వచ్చింది. ఇప్పుడు 41% బీజేపీ ఓటింగ్ కూడా పెరుగుతోంది. ఇంట్రెస్టింగ్గా ఎందుకు మరి కాంగ్రెస్ ఓటింగ్ పెరుగుతోంది, బీజేపీ ఓటింగ్ పెరుగుతుంది, కానీ బీజేపీ సీట్లు మాత్రం 34 to 39 మధ్య ఆగిపోవచ్చు అని, 34 నుంచి 39, అంటే స్వల్పంగా ఓట్లు సీట్లు బీజేపీ తగ్గుతున్నాయి. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 40 సీట్స్ వస్తే ఈసారి పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం 34 to 39 రావచ్చని. ఓటింగు పెరుగుతోంది, సీట్లు మాత్రం స్వల్పంగా తగ్గుతున్నాయి. కారణం ఏంటంటే ఇతర స్మాలర్ పార్టీస్ దెబ్బతింటున్నాయి. ఇతర పార్టీలు 3 to 8, ఇందులో
జననాయక జనతా పార్టీ ఉంది, లాస్ట్ టైం 10 సీట్లు గెలుచుకున్నారు. ఇండియన్ నేషనల్ లోక్దల్ ఉంది, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నాయి. ఇండిపెండెంట్లకు కూడా చాలామంది గట్టి పోటీ ఇస్తున్నారు. అందుకే వీళ్ళందరికీ కలిపి 3 to 8 సీట్స్ అంటే చాలా క్లియర్గా హర్యానా పాలిటిక్స్ కాంగ్రెస్ బీజేపీల మధ్య పోలరైజ్ కావడం వల్ల కాంగ్రెస్ భారీగా లాభపడుతోంది, బీజేపీ స్వల్పంగా దెబ్బతింటోంది అనేది ఇండికేషన్. ఇలా దెబ్బతింటడానికి కారణం మెయిన్గా జననాయక జనతా పార్టీ దెబ్బతింటున్నట్టుగా కనబడుతోంది. కారణం ఏంటంటే ఇది జాట్ ఫార్మర్ బేస్ ఉన్నటువంటి పార్టీ. కానీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి జననాయక జనతా పార్టీ 10 సీట్లు గెలుచుకుంది. కానీ ఎన్నికలు అయ్యాక వెంటనే బీజేపీతో కలిసింది. బీజేపీతో కలవడమే కాకుండా వివాదాస్పద వ్యవసాయ చట్టాల సమయంలో కూడా జననాయక జనతా పార్టీ బీజేపీతో కలిసి సంకీర్ణ కూటమి ఎన్డీఏలో ఉంది. ఇది ఆ జననాయక జనతా పార్టీ బేసిక్గా జాట్ ఫార్మర్ బేస్ ఉన్నటువంటి పార్టీ గనక దుష్యంత్ చౌతాలా నాయకత్వంలో దేవీలాల్ వంశానికి చెందినవారు, మునిమనవాడు. సో అందువల్ల ఈ దుష్యంత్ చౌతాలా నాయకత్వంలో జననాయక జనతా పార్టీ జాట్ ఫార్మర్ బేస్ను కోల్పోతున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే బీజేపీతో అలియన్స్ కావడం అనేది ఆ పార్టీని బాగా దెబ్బతీస్తోంది. ఎందుకంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ప్రధానంగా పంజాబ్, హర్యానా అండ్ వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో జరిగాయి. అందుకే ఇటీవల ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీతో కలవడం వల్ల ఆర్ఎల్డీ కూడా దెబ్బతిన్నది. రాష్ట్రీయ లోక్దల్ ఇండియా కూటమిలో భాగంగా ఉండే, ఎస్పీకి మిత్రపక్షంగా ఉండే, లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీకి వెళ్ళిపోయింది. చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న ఇచ్చారన్న పేరిట. అందువల్ల వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో బలమున్న ప్రాంతం, దాన్ని కూడా ఆ పార్టీ బేస్ అయిన రైతాంగం అంగీకరించలే. ఇప్పుడు ఈ సర్వే ప్రకారం కూడా 65% గ్రామీణ ప్రాంతంలో రైతాంగం, 65% కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. భారీగా బీజేపీకి వ్యతిరేకంగా రైతుల కోపం ఇంకా చల్లారలేదు అన్నదానికి ఇది ఉదాహరణ. వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకున్న, అలాగే రైతాంగానికి క్షమాపణ మోడీ చెప్పినా స్టిల్ ఆ రైతుల డిమాండ్లు మిగిలిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఎంఎస్పీకి లీగల్ గ్యారంటీ, ఈ డిమాండ్లు ఉన్నాయి కనుక. సో అందువల్ల ఫార్మర్స్ యాంగర్ క్లియర్గా బీజేపీని దెబ్బతీస్తోంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి తన జాట్ ఓట్ను, దళిత్ ఓట్ను మళ్ళీ మొబిలైజ్ చేసుకోగలుగుతోంది. దళిత్ ఓటు, జాట్ ఓటు కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతోంది. బీజేపీ ఏమో తన ఓబీసీ ఓటు పూర్తిగా రిటైన్ చేసుకోలేకపోతుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించటానికి మనోహర్ సింగ్ ఖట్టర్ను రిప్లేస్ చేశారు. మళ్ళీ బీసీ నాయకుడైన సైనీని పెట్టినా కూడా ఇది ఏవి ఫలించినట్లుగా కనబడలేదు. అయితే ఒక 7 సీట్స్ మాత్రం బ్యాటిల్ గ్రౌండ్ సీట్స్గా ఉన్నాయి. ఇక్కడ ఎటైనా పోవచ్చని, అంటే రాబోయే కాలంలో ఏ పార్టీ ఎలాంటి ఎత్తుగడలేస్తుంది, అభ్యర్థులు ఎలాంటి వాళ్ళను పెడతారు, ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్న దానిపైన ఈ 7 సీట్స్ ఎటైనా స్వింగ్ అవ్వచ్చని, దాంతో హర్యానా ప్రజల తీర్పే మారే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడున్న వాతావరణం చూస్తే కాంగ్రెస్ క్లియర్గా ఎడ్జ్ ఉంది, కానీ కంఫర్టబుల్ మార్జిన్ లేదు. రాబోయే కాలంలో ఒకవేళ కాంగ్రెస్ వైపుగా ఉన్న ఈ ట్రెండ్ మరింత బలపడి కంఫర్టబుల్ విక్టరీ వైపుగా కాంగ్రెస్ వెళ్ళవచ్చు. లేదా బీజేపీ కనుక జాగ్రత్త పడి కరెక్షన్ చేసుకోగలిగితే బయటపడే అవకాశానికి కూడా కొట్టిపారలేము. యాజ్ ఆఫ్ టుడే మాత్రం స్వల్ప ఆధిక్యత కాంగ్రెస్ వైపుగా కనబడుతుంది.